ఓకే, గుడ్ మార్నింగ్. మన ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామమ్మా, నోట్ టేకింగ్లో ఉన్నటువంటి పాయింట్స్ చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు నోట్ టేకింగ్లో ఉన్నటువంటి ఎనీ టైప్స్ ఆఫ్ నోట్ టేకింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ నోట్ టేకింగ్ వీ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ నోట్ టేకింగ్ అని చెప్పాం. ఏంటవి? ద కర్నల్ మెథడ్, ద అవుట్లైనింగ్ మెథడ్, ద మ్యాపింగ్ మెథడ్, ద చార్టింగ్ మెథడ్, ద సెంటెన్స్ మెథడ్. ఏమి మెథడ్స్ ఒకసారి చూద్దాం. ద కర్నల్ మెథడ్, kernel method. Number 2 ఏంటి? The outlining method. The outlining method. Next one, the mapping method. The mapping method. Next one, the charting method. The charting method. Next, the sentence method. ఇవి టైప్స్ ఆఫ్ నోట్ టేకింగ్లో చెప్పాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, యాక్టివిటీలోనే మనం ఏం చెప్పా, పాపులేషన్స్, ఎక్స్పోజర్స్, తర్వాత హెల్త్కి సంబంధించిన పబ్లిక్ హెల్త్ సంబంధించిన మెజర్స్, గవర్నమెంట్ తీసుకునే ప్రికాషన్స్, ఇటువంటివన్నీ చెప్పాడు. దాంట్లో ఆన్సర్ ఏం చెప్పాడు? పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ఆర్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మన దేశంలో అవస్థాపన సౌకర్యాలు చాలా ముఖ్యం. ఎందుకు? ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, అది అత్యవసరమైన విభాగం. ఏది? డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. టు ప్రొవైడ్ మినిమం ఫెసిలిటీస్ టు డెవలప్ ఇన్ ద డెవలప్మెంట్ కంట్రీస్. నెక్స్ట్, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్. అంతే కదా. గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన పిహెచ్సిల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన హెల్త్ సెక్టార్స్లో ఎక్కడైనా సరే బాగా నెగ్లిజెన్స్ ఉంటుంది. నెక్స్ట్, థర్డ్ వన్, పబ్లిక్ సర్వీస్ హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్. పబ్లిక్ పాలసీస్ హ్యావ్ ఫోకస్ లార్జ్లీ ఆన్ మెడికల్ సర్వీసెస్. సో దేని మొత్తం దేని మీద దృష్టి పెడుతున్నారు? మెడికల్ సర్వీసెస్ మాత్రం దృష్టి పెడుతున్నారు. ఫోర్త్, దెర్ ఈజ్ నో కెపాసిటీ ఫర్ ప్రివెంటింగ్ ద అవుట్ బ్రేక్స్ వెన్ దే అక్కర్. మనకి ఎటువంటి ఏదైనా సీరియస్గా ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వస్తే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్ ఎక్విప్మెంట్స్ అనేటువంటివి లేవు. ఎందుకని? బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ గవర్నమెంట్ నెగ్లెక్ట్ ద పబ్లిక్ హెల్త్. అది పబ్లిక్ హెల్త్ని నెగ్లెక్ట్ చేయబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. ఫిఫ్త్ వన్, హైలీ ఆర్గనైజ్డ్ మెథడ్స్ నియర్లీ ఎరాడికేటెడ్ మలేరియా. హైలీ ఆర్గనైజ్డ్ మెథడ్స్ నియర్లీ ఎరాడికేటెడ్ మలేరియా. మలేరియాని ఎరాడికేటెడ్ మీన్స్ మలేరియా నిర్మూలించడానికి చాలా మంచి స్టెప్స్ తీసుకున్నారు. ఎరాడికేటెడ్ మీన్స్ నిర్మూలించడం. బట్ వెన్ ద అటెన్షన్ ఈజ్ షిఫ్టెడ్ టు ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ. ఎలాగ దీనిలో సక్సెస్ సాధించామో, హౌ వీ సక్సెస్ ఇన్ ఎరాడికేట్ ఆఫ్ మలేరియా, వీ కెన్ టేక్ ఏ సీరియస్ యాక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడది? 1950s తీసుకోవడం జరిగింది. అది సంజయ్ గాంధీ పీరియడ్ అనమాట, రాజీవ్ గాంధీ వాళ్ళ బ్రదర్ అది. నెక్స్ట్, సెకండ్ చూడండి. Born in 1809, Darwin's early life was not especially distinguished. Means distinguished. Special vishishtata was not especially distinguished. అంటే
ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏమీ లేదు అని. హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ స్కూల్ షేర్వేస్బరీ బికాస్ హీ వాజ్ పూర్ ప్రోగ్రెస్. ఎక్కడి నుంచి? స్కూల్ నుంచి బహిష్కరించబడ్డాడు. బికాస్ హీ హాజ్ ఏ పూర్ ప్రోగ్రెస్. అంత ఎడ్యుకేటర్ ఏం కాదు, అంత ఇంటెలిజెంట్ ఏం కాదు. ఎవరు? డార్విన్. అండ్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ద మెడికల్ కోర్సెస్ ఎట్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ బికాస్ హీ వాజ్ రివోల్టెడ్ బై వర్కింగ్ ఆన్ బాడీస్. ఏం చేశాడు? ఎడ్యుకేటర్, మంచి టాలెంటెడ్ పర్సన్ ఏం కాదు, నాలెడ్జబుల్ పర్సన్ ఏం కాదు. సెకండ్ వన్ ఏం చేసి తెలుసా? హీ వాజ్ అండ్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ ఏ మెడికల్ కోర్స్ ఎట్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ. ఎందుకు ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అయ్యాడు? ఎందుకో తెలుసా? బికాస్ హీ వాజ్ రీవోల్టెడ్. Because he was revolted on bodies. Revolted bodies, BODIS, bodies. ఎందుకు? రీవోల్టెడ్ మీన్స్ వ్యతిరేకించడం. బాడీస్ మీద వర్క్ చేయడానికి వ్యతిరేకించాడు. ఎందుకు? శవాల మీద ఒకసారి శవ పరీక్షలు చేయాల్సి వస్తుంది, డెడ్ బాడీస్ని ముట్టుకోవాల్సి వస్తుంది ఒకసారి. అందుకనే అటువంటి వాటిని ముట్టుకోవడానికి, అటువంటి వాటిని చూడటానికి ఇష్టపడాడు కాదు. అందుకని వాటి మీద ప్రయోగాలు చేయడానికి వ్యతిరేకించాడు. ఎవరు? డార్విన్. You are for nothing. You care. You care for nothing. You care for nothing. But shooting dogs and rats catching. His father wrote to him. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బాగా కోపం వచ్చేసింది వీడు చేసే, డార్విన్ చేసేటువంటి పనులకి. అందుకని ఒక లెటర్ ఒకటి రాశాడు. ఏమని రాశాడు తెలుసా? బట్ షూటింగ్ డాగ్స్ అండ్ ర్యాట్ క్యాచింగ్. ఏం చెప్పాడు? నువ్వు ఈ చెయ్యం ఐదు అందరూ ప్రధానికి వ్యతిరేకిస్తున్నావు. షూటింగ్ డాగ్స్ షూట్ చేసుకో, కుక్కలు పట్టుకో, కుక్కలు చంపుకో. అండ్ ఏం చెప్పాడు? సెకండ్ వన్ ఏం చెప్పాడు? ర్యాట్ క్యాచింగ్, ఎలుకలు పట్టుకో. ర్యాట్ క్యాచింగ్. పాపం వస్తే అంతే కదా, పేరెంట్స్ అలాగే అంటారు కదా, ఎందుకురా బడికి పోని కాడికి బెరగొడ్లు కాసుకో అని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు? షూటింగ్ డాగ్స్ ర్యాట్ చీటింగ్, షూటింగ్ డాగ్స్ ర్యాట్ క్యాచింగ్ చేసుకోమని చెప్పాడు వాళ్ళ అబ్బాయికి, డార్విన్కి. అండ్ యూ విల్ డిస్గ్రేస్ టు యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. డిస్గ్రేస్ మీన్స్ అవమానం. ఎవరి మీద? ఎవరిని అవమానపరిచాడు? యువర్ సెల్ఫ్, నేను నీవే అవమానపరుచుకున్నావు. అట్ ద సేమ్ టైమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులను అవమానపరిచావు. ఓకేనా? అది యువర్ ఫ్యామిలీ, యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. బట్ ఆన్ ద divinity course of at Cambridge in preparation for life in church. Darwin, interested in natural history, really began to develop as a protege of a botany professor of John Stephen Henslow. అది ఆయనకి వాస్తవంగా వీటి మీద ఇంట్రెస్ట్ లేకుండా జాన్ ఒక ప్రొఫెసర్, ఒక బాటనీ ప్రొఫెసర్ జాన్ స్టీవెన్స్ హెన్స్లో అని ఆయన వృత్తి మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటాడు ఈయన. ఓకేనా? ఎవరు? డార్విన్. అందుకనే ఈ మొత్తాన్ని వ్యతిరేకిస్తాడు. 1831 ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్, డార్విన్ జాయిన్డ్ HMS బీగల్ యాజ్ ద షిప్స్ నేచురలిస్ట్ అండ్ ద 5 years వయోజ్ అరౌండ్ ద సౌత్ అమెరికా. తనకున్నటువంటి ఫీల్డ్ పట్ల తనకున్నటువంటి ఆసక్తితో సౌత్ అమెరికా మొత్తం ఒక 5 years మొత్తం గాలిస్తాడు. సౌత్ అమెరికాలో లాంగ్ జర్నీ చేస్తాడు. Voyage means a long journey. Darwin later credited the trip with establishing knowledge and working methods that would sustain subsequent scientific career. ఆ విధంగా 5 years సౌత్ ఆఫ్రికాలో రకరకాల ప్రదేశాల్లో తిరిగి అన్నింటి మీద పరిశోధన చేసి తన సైంటిఫిక్ కెరీర్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు. సబ్సిక్వెంట్ అంటే తదుపరి అని. సబ్సిక్వెంట్ అంటే his observations in South America, particularly the variation of in mockingbirds and different
islands and the Galapagos gave him the first linking of that world would be subsequently become the origin of the species. జీవుల్లో ఉన్న వైవిధ్యం, మాకింగ్ బర్డ్స్ వెక్కిరించే పక్షులు, మాకింగ్ బర్డ్స్ అంటారు వాటిని. వీటన్ని పరిశోధన చేశాడు. మాకింగ్ బర్డ్స్ అంటే వెక్కిరించేటువంటి పక్షులు, ఎగతాళి చేసేటువంటి పక్షులు, వీటి మీద. ఇంకా ఏం చేశాడు? డిఫరెంట్ ఐలాండ్స్ ఆఫ్, ఓకేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాలపాగోస్ అంటే ఏం తెలుసా? ద ఏరియా విచ్ వాజ్ సరౌండెడ్ బై వాటర్ ఈజ్ గ్యాలపాగోస్ అంటాడు. మరి ఏ ఏరియా అయితే చుట్టూ పరిసర ప్రాంతాల్లో వాటర్ ఉంటుంది దాని గ్యాలపాగోస్. ఆ ఏరియాస్లో మాకింగ్ బర్డ్స్ వాటి మీద కూడా పరిశోధన చేశాడు తన యొక్క పరిశోధనలో భాగంగా. ఆర్గాన్ ఆఫ్ స్పీసెస్. ఓవర్ ద నెక్స్ట్ 23 years he continued to develop and test the hypothesis until 1859 he was finally ready to publish the scientific theory rocked in the world. అలా పరిశోధన చేసేసి సైంటిఫిక్ థియరీ, శాస్త్రీయ పరిశోధనని తన పుస్తకాల రూపంలో రాశాడు, బుక్స్ రూపంలో 1859లో. ఇయర్స్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ ద డార్విన్స్ లైఫ్. మనకి ఇయర్స్ ఇస్తే తర్వాత మనకి ఇంతకుముందు కూడా బయోగ్రాఫికల్ స్కెచ్ అని ఉంటుంది ఒకటి. ఆ బయోగ్రాఫికల్ స్కెచ్ కూడా రాసినప్పుడు ఇయర్స్ కనుక ఉన్నట్లయితే కంపల్సరిగా మనం ఆ ఇయర్స్ మెన్షన్ చేస్తా, ఇయర్స్లో ఏమేమి ఉన్నాయో రాయాలి. ఇక్కడ కూడా డియర్స్ ఇచ్చాడు. బోర్న్ 1809, రిమూవ్డ్ ఫ్రమ్ స్కూల్, డ్రాప్డ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ మెడికల్ కోర్స్. 89లో పుట్టాడు, 1809లో. మరి ఏమైంది? రిమూవ్డ్ ఫ్రమ్ స్కూల్ నుంచి తొలగించబడ్డాడు, స్కూల్ నుంచి బయటకు పంపించాడు. ఎందుకని? బికాస్ హీ హాజ్ ఏ పూర్ పర్ఫార్మెన్స్, బికాస్ హీ వాజ్ ఎ డల్ స్టూడెంట్, హీ హ్యాడ్ నో నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్. డ్రాప్డ్ అవుట్ ఆఫ్ మెడికల్ కోర్సు, స్కూల్లో గురించి డ్రాప్ అయ్యాడు. సెకండ్ వన్ ఏం చేశాడు? డ్రాప్డ్ అవుట్ ఆఫ్ మెడికల్ కోర్సు కూడా డ్రాప్ అయ్యాడు. మెడిసిన్ సీట్ వస్తే అక్కడ కూడా డ్రాప్ అయ్యాడు. ఎందుకని? ఈ రివోల్టెడ్ టు డూ ద వర్క్ ఆన్ బాడీస్ అని చెప్పాడు. బాడీస్ మీద ప్రయోగాలు చేయడానికి ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ కూడా డ్రాప్ అయిపోయాడు. ఇంట్రెస్టెడ్ ఇన్ ద నేచురల్ హిస్టరీ బిగాన్ టు డెవలప్. సాధారణమైన చరిత్ర గురించి అధ్యయనం చేయాలనుకున్నాడు. అందుకనే అక్కడ నుంచి డార్విన్ ఏం చేస్తాడు? మెడికల్ కోర్సుని డ్రాప్ చేసుకుంటాడు. ఇన్ 1831 జాయిన్ హెచ్ఎంఎస్ బేగల్ ఆఫ్ షిప్స్ అండ్ నేచురలిస్ట్. ప్రకృతివాదిగా తన యొక్క జీవితాన్ని మొట్టమొదట ప్రారంభించడం జరిగింది 1831లో. హిజ్ అబ్జర్వేషన్స్ ఇన్ సౌత్ అమెరికా లెడ్ హిమ్ టు రైట్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పీసెస్, జీవుల పరిణామ క్రమం గురించి రాస్తాడు. 1859 ఆర్గనైజేషన్ ఆఫ్ స్పీసెస్ వాజ్ రెడీ టు పబ్లిష్డ్. ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ స్పీసెస్, ద ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిసెక్షనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పీసెస్ అని జవహర్లాల్ నెహ్రూ కూడా తన యొక్క రచనలు రాస్తాడు. ద ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిసెక్షనరీ ఆర్గనైజేషన్ ఆఫ్ స్పీసెస్ అని. ఆన్ ద సేమ్ వే డార్విన్ వాజ్ ఆల్సో రైట్ ఏ theory. What was his theory? His theory was organization of species. ఏంటి? స్పీసెస్, ఆర్గనైజేషన్ of species. It was published in which year? It was published on 1859. ఓకేనా? 1859 ఇది పబ్లిష్ అవుతుంది. దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ దట్ మిస్టర్ డార్విన్ అండ్ హిస్ కెరియర్. హౌ లాంగ్ he spent on organization of species, how he hated, what is progress, his school education, why he was removed from school, what happened to his school, what did he do at the time of medicine. ఓకేనా? అది nevertheless means whatever its may be, ఏది ఏమైనా. nevertheless photographs still retain some of the magical allure that's earliest daguerreotypes inspired. Means nevertheless ఏది ఏమైనా photographs are still means ఇప్పటికి వరకు స్టిల్ రీటైన్ నిలుపుకున్నాయి. ఏమి నిలుపుకున్నాయి అంట?
Some of the magical allure is the earliest daguerreotypes. Daguerreotypes ఏంటో తెలుసా? daguerreotypes అంటే ఏం లేదు, ఒక ఫోటో ఫ్రేమ్లో ఏ ఫోటో ఫ్రేమ్ విచ్ వాస్ fully covered with gold color, in the middle they had a silver color, that is daguerreotype అనమాట. And as objects our photographs have changed, they have become the physically filmizer. Filmizer means, what is the meaning of filmizer? Means to take some films. Filmizer, as they become the technologically more sophisticated. So once upon a time we are using a old method photographs. In olden there is no photograph system, but we have now a sophisticated photograph system. They give within 5 minutes they give photos. When we go to స్టూడియోకి వెళ్తే ఒక 5 minutesలో ఫోటోస్ ఇస్తారు మనకి. ఎందుకంటే బికాస్ టెక్నాలజీ విల్ బి డెవలప్డ్. సోఫిస్టికేటెడ్ ఫోటోస్, దట్స్ టు బి డిఫరెంట్ స్టైల్స్, సోఫిస్టికేటెడ్ ఆధునాతనమైనటువంటి అని. డాగరీస్ ప్రొడ్యూస్ ద పిక్చర్స్ ఆన్ కాపర్ ప్లేట్స్. ఎక్కడ వేస్తారు? కాపర్ ప్లేట్స్ మీద. ఇవాళ ఎవరు కూడా ఫోటో ఫ్రేమ్ కట్టించుకునేవాళ్ళు లేరు. ఎక్కడ పెడతారు మరి ఫొటోస్? మొత్తం ఆల్బమ్స్లో పెట్టుకుంటున్నారు. ఓకేనా? టుడే many of our photographers never become the a tangible, means very clearly, స్పష్టంగా tangible things, but instead of remain filled away the computers and errors part of the digital, either the envelopes of the modern world. ఆధునిక ప్రపంచానికి తగ్గట్టు ఏం చేస్తారంటే డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ఎప్పుడైతే డిజిటల్ సిస్టమ్ వచ్చిందో టెక్నాలజీ కూడా చేంజ్ అయిందో అప్పుడే డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ఎంతమంది ఫోటో తీస్తే మధ్యాహ్నానికి ఒక 2 hours 3 hours వచ్చేది. ఇప్పుడు 5 minutesలో మన ఫోటో వచ్చేస్తుంది. డిజిటల్ సిస్టమ్ అనమాట. టెక్నాలజీ ఏమవుతుంది? పెరిగిపోతుంది. ద పార్ట్ ఆఫ్ డిజిటల్ కెమెరాస్, డిజిటల్ కంప్యూటర్స్, పార్ట్ ఆఫ్ ద డిజిటల్ ఎయిదర్ దేర్ envelopes of the modern world. At the same time, our patience from the creation of the images also eroded. ఏమవుతుంది? ఇమాజినేషన్ కూడా ఒరిజినల్ ఫొటోస్ రావట్లేదు ఇప్పుడు. అంతేమవుతుంది? ఇమాజినేషన్, గ్రాఫిక్స్, క్రియేషనే మొత్తం కూడా మనకు ఒరిజినాలిటీ ఏం లేదు, నేచురాలిటీ కూడా ఏం లేదు, నేచురల్గా ఏం లేదు. అంతా ఏముంది? ఆర్టిఫిషియల్ మెథడ్, ఆర్టిఫిషియల్ వే. ఏమవుతుందంట? gradually naturality will be eradicated or the eroded means gradually disappeared, క్షీణించిపోతుంది. ఎక్కడ నేచురాలిటీ, వాస్తవికత అనేది క్షీణించిపోయి ఏమొస్తుంది? ఆర్టిఫిషియల్ మెథడ్, కృత్రిమమైన పద్ధతి. ఓకేనా? సెట్టింగ్స్. చిల్డ్రన్ టుడే ఆర్ యూజ్డ్ టు బీయింగ్ ఏ ట్రాక్ ఫ్రమ్ ద birth by digital cameras and video records, and they expected to see the results of the other process of the performance instantly. The space between the life and is being to be lived a life and is being displaced shinkness mere second. ఏం చేస్తుంది? పిల్లలు ఇప్పుడు పుట్టుకతో నేర్చుకొస్తున్నారు అన్నీ. ఇవాళంతా టెక్నాలజీని ఉపయోగించి పిల్లలు చిన్న విషయాలను కూడా షూట్ చేస్తున్నారు, చిన్న విషయాన్ని వీడియో తీస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ యూజ్ ద టెక్నాలజీ వెరీ ఫాస్ట్. ఓకేనా? ఫోటోగ్రాఫ్స్ ఆన్సర్ ఏం చెప్పాడు దానికి? ఫోటోగ్రాఫ్స్ స్టిల్ రిటైన్ సమ్ ఆఫ్ ద మ్యాజికల్ అలూర్ దట్స్ ఎర్లియస్ట్ daguerreotypes ఆఫ్ ఇన్స్పైర్డ్. ఏం చేస్తున్నట? బాగా మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఫోటోలకి ఇప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాటికి మనం ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంది, ప్రభావితం అవుతున్నాం. daguerreotype ఈజ్ నథింగ్ బట్ ద ఫోటో ఈజ్ కవర్. సపోజ్ దిస్ ఈజ్ ఏ ఫోటో. In the photo completely covered with a copper or a gold color, middle white silver color, that is the daguerreotype అనమాట. చుట్టూ ఏమో గోల్డ్ కలర్లో ఉంటుంది, మధ్యలో సిల్వర్ కలర్లో ఉంటుంది. ఫోటోగ్రాఫ్స్ have become physically filmized. Filmizer means easily damaged. అందుకే మనం డిజిటల్ ఫొటోస్ వచ్చినాయి ఇప్పుడు, డ్యామేజ్ కావు అసలు. But technology is more sophisticated. Today we are living in digital world. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. బికాస్
టోటల్లీ ద టెక్నాలజీ విల్ బీ సోఫిస్టికేటెడ్. ఏమైందంట, సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ఆధునీకరించబడింది. ఓకేనా, అందుకే అరిచేతుల వైకుంఠం అంటాం. సెల్ చేతిలో ఉండి చాలు ప్రపంచం మొత్తం చూసి రావచ్చు. ప్రపంచం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రా, ఎక్కడ ఏం జరుగుతుందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం తెలుసుకోవచ్చు. బికాస్ టెక్నాలజీ విల్ బీ డెవలప్డ్. టెక్నాలజీ ఏమో డెవలప్ అవుతూ ఉంది. సోఫిస్టికేట్ టెక్నాలజీ, ఆధునికరమైన టెక్నాలజీ వచ్చింది మనకి. అవర్ పేషెన్సీ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇమేజ్ హ్యాస్ టు ఆల్సో ఎరాడెడ్. ఇంకేమైంది, మనలో ఊహాత్మక శక్తి తగ్గిపోయింది. సపోజ్ ఈరోజు ఏదైనా ప్రాబ్లం చేయమని చెప్పండి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్య ఏం చేయమని చెప్పండి, లేకపోతే ఎడిషన్ చేయమని చెప్పండి, చేయరు. ఏం చేస్తున్నారు, క్యాలిక్యులేటరు, సెల్లోని క్యాలిక్యులేటర్ తీసి ఏం చేస్తున్నాడు, ఆటోమేటిక్గా వాడు కొడుతున్నాడు. సో ఏమవుతుందంట, అవర్ పేషెన్సీ అండ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇమేజెస్ ఏమైందంట, క్రియేషన్ ఆఫ్ ఇమేజెస్ ఎరాడెడ్. మనలో ఊహాశక్తి ఏమవుతుంది తెలుసా, తగ్గిపోయింది ఊహాశక్తి. అంతా గ్రాఫిక్సే, ఉన్నది లేనట్టు క్రియేట్ చేస్తాడు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. షో అనమాట. ఓకేనా, సినిమాలో షో కేవలం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. సెట్టింగ్స్ మొత్తం మార్చి పడేస్తాడు, బ్యాక్గ్రౌండ్ మొత్తం. How it is possible? It is only possible through technology. Fourth point, children are used to see their process and performance initially on digital cameras and video records. Digital cameras ఇంత ముందు మనకి ఏం జరిగేది తెలుసా, ఫోటో తీయాలంటే రీల్ కొనుక్కొచ్చుకోవాలి. ఫోటో తీసి దాన్ని కట్ చేసి దాన్ని ల్యాబ్ తీసుకుని కడిగించాలి. ఇప్పుడు అవసరంలా, డిజిటల్ కెమెరాలు అంతా, డిజిటల్ సిస్టమ్ మొత్తం కూడా. ఓకేనా, అది. నెక్స్ట్ ఫోర్త్ వన్, మెడిటేషన్ గురించి చెప్తున్నాడు. మోడీ గారికి బాగా ఇష్టమైంది మెడిటేషన్ డే ఎప్పుడు, జూన్ 21 మెడిటేషన్. ఈజ్ దర్ ఎనీ రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్? ఈజ్ దర్ ఎనీ యూజెస్? ఈజ్ దర్ ఎనీ బెనిఫిట్ ఆఫ్ మెడిటేషన్? ఎస్, డెఫినెట్లీ వీ హ్యావ్ సో మెనీ బెనిఫిట్స్. గివ్ అస్ ఏ మెంటల్ పీస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ఏమిస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది మెడిటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెడిటేషన్? మెడిటేషన్ అంటే ఏంటి? మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెడిటేషన్? మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ టు డూ ఆర్ టు మేక్ మోర్ అటెన్షన్ ఆఫ్ అవర్ బ్రీత్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అవర్ బ్రీత్. శ్వాస మీద ఎక్కువ ధ్యాస పెట్టాలని మెడిటేషన్ అంటారు. Meditation helps us withdraw our attention from outer world and focus at a point between and behind our eyebrows, thereby stimulating what is called by third eye. మూడవ నేత్రం ఇది. ఎలా అంట, మెడిటేషన్ హెల్ప్స్ us withdraw our attention, ఏకాగ్రతని పెంచటం. రెండవది, అవర్ అవుటర్ వరల్డ్, బాహ్య ప్రపంచంలో నుంచి లోపల ప్రపంచంలోకి రావటం. అండ్ పాయింట్ అవుట్ ఏ పాయింట్ బిట్వీన్ అండ్ బిహైండ్ అవర్ ఐబ్రోస్, దేర్ బై స్టిమ్యులేటింగ్ విత్ కాల్డ్ ద థర్డ్ ఐ. మన యొక్క మనసుని, కళ్ళని ఉత్తేజపరచడం, కాన్సన్ట్రేషన్గా ఉండటం. బై ఫోకసింగ్ అవర్ అటెన్షన్ ఆన్ ఇట్, దాని మీద ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఆలోచించటం, దృష్టి పెట్టడం. వీ క్యాన్ రీచ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీన్స్ ఇఫ్ వీ డూ ద మెడిటేషన్, ఆటోమేటిక్ కాన్షియస్ లెవెల్ విల్ ఇంక్రీజ్. తెలివి ఏమవుతుంది, పెరుగుతుందంట. ఎందుకని, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కాన్షియస్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అంట. ఫర్ మెడిటేషన్ టు వర్క్, ద ఫస్ట్ స్టెప్ టు ఫైండ్ టైమ్ ప్లేస్ విచ్ విల్ బీ లీస్ట్ డిస్ట్రాక్టెడ్ అట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఏం చేయాలి, ఫస్ట్ మనం టైంని సెలెక్ట్ చేసుకోవాలి మెడిటేషన్ చేసేటప్పుడు. సెకండ్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఎందుకు చేస్తున్నామో కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకు? డిస్ట్రాక్టెడ్ మీన్స్ వెన్ వీఆర్ డిస్ట్రాక్టెడ్, పరధ్యానంలో ఉన్నప్పుడు, మన కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ మెడిటేషన్ చేస్తాం. వైల్ వీఆర్ డూయింగ్ ఏ మెడిటేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫాలో 2 పాయింట్స్: టైము, ప్లేసు. ఎప్పుడు పడితే అప్పుడు మెడిటేషన్ చేయకూడదు. లేడీకి లేచిందే పరుగు అని కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు మెడిటేషన్ చేయకుండా దానికి ఒక టైం ఉండాలి, ఒక సఫిషియెంట్ ప్లేస్ కూడా ఉండాలి. అందుకే మనకి ఏం చేస్తున్నారు, ధ్యాన మందిరాలు కడుతున్నారు అక్కడక్కడ. పిరమిడ్ కృష్ణ గురూజీ అని అట్లా ధ్యాన మందిరాలు ఉన్నాయి మనకి. ఎందుకు? మరి నెలలో కూడా చేసుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆ ధ్యాన మందిరం ప్లేస్. నెక్స్ట్ టైం కూడా ఎర్లీ మార్నింగ్ బాగా కాన్సన్ట్రేషన్గా ఉంటాం. అందుకే ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేయమని చెప్తారు, లేవగానే సూర్య నమస్కారాలు చేయమని చెప్తారు. అది టైము, ప్లేస్ ఇంపార్టెంట్. విల్ బీ లీస్ట్ డిస్ట్రాక్టెడ్ బై అవర్ ఎన్విరాన్మెంట్. ఫర్ దిస్ ద టైమ్ బిట్వీన్ 3 and 6 o'clock in the morning ఈజ్ ఐడియల్. మెడిటేషన్కి ఎప్పుడు సూటబుల్ టైం అంట? టైం బిట్వీన్ 3 to 6 ఎర్లీ మార్నింగ్, 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో సరి అయిన సమయం మెడిటేషన్ చేయడానికి. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది? కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి, తెలివితేటలు పెరుగుతాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? ఫర్ దిస్ ద టైమ్ బిట్వీన్ 3 and 6 o'clock ఈజ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఐడియల్. హవెవర్ వీ క్యాన్ మెడిటేట్ ఎనీ టైమ్ వెన్ వీ విల్ నాట్ బీ డిస్టర్బ్డ్. ఏది ఏమైనప్పటికీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు ఎటువంటి సమయంలో కానీ అయినా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. కానీ ఈ సమయం మాత్రం ఐడియల్, ఇదే ఆదర్శవంతమైన సమయం. మ్యాక్సిమం అట్లా కుదరకపోతే మనం ఏ సమయంలో చేసుకోవచ్చు, మనం డిస్టర్బెన్స్ లేకుండా. will be disturbed. We should sit in meditation at times when we are fully awake. The second step, ఎప్పుడైతే మనం లేవగానే కాన్సన్ట్రేషన్ కూర్చోవాలి. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, the second step is to sit in the postmost of the convenient to us. మనం ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడైతే మనకి బాగా కన్వీనియంట్గా అనుకూలంగా ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రమే కూర్చోవాలి. స్టెప్ నెంబర్ 2. నెక్స్ట్, we can sit on a chair, on a floor, on a sofa, either cross-legged or with our legs stretched out. ఎలా కూర్చోవచ్చు? ఎక్కడ కూర్చోవచ్చు? సిట్ ఆన్ ద చైర్ మీద కూర్చోవచ్చు, సిట్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ సిట్ ఆన్ సోఫా, ఏదో క్రాస్ లెగ్లు కాళ్ళు ముడుచుకోవాలని కూర్చోవచ్చు, విత్ లెగ్స్ స్ట్రెచ్డ్ కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు. ఎలాగైనా సరే వాటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మెడిటేట్ చేసేటువంటి కదా ఆసనాలు వేస్తారు కదా, ఆసనాలలో వన్ క్యాన్ ఈవెన్ మెడిటేట్ స్టాండింగ్ అప్ ఆర్ లేయింగ్ డౌన్. నిలబడి మెడిటేషన్ చేయొచ్చు, లేయింగ్ డౌన్ కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. ఎంత